హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కే క్రియేటర్ 1 2. నేను మీ అరుణ్ కుమార్. మనతో ఉంది సందేశ్ మేషర్. హాయ్ వ్యూవర్స్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మన కల్కి మూవీ రికార్డులు బద్దలు కొడుతూ 620 కోట్లు గ్రాస్ కలెక్షన్స్. సో దీని మీద చాలా మంది ఒపీనియన్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. ఇక 1000 కోట్లు కొడుతుందా కొట్టదా అనే టాపిక్ మీద ఇంకా నడుస్తుంది. అండ్ అలానే యూట్యూబ్లో మహాభారతం సెర్చ్ ఎక్కువ జరుగుతుంది. అవును, అవునా? నిజమే. ఎవరు గొప్పోళ్ళు, కర్ణుడా అర్జునుడా? ట్రెండింగ్ అవుతుంది హాట్స్టార్ లో కూడా. ఒక సినిమా రిలీజ్ అయితే మామూలుగా ఒక ఫ్యాన్ ఎన్టీఆర్, ప్రభాస్ అట్లా ఫ్యాన్స్ కొట్టుకున్నాడు వాళ్ళు. ఇప్పుడు కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప అనే టాపిక్ మీద ఘోరంగా నడుస్తుంది. సో ఎనీవేస్, ఎవరు గొప్ప కాదు, కృష్ణుడే గొప్ప. అందరూ దాంట్లో ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరం గొప్పనే. అండ్ కృష్ణుడు మహేష్ బాబు చేస్తే చాలా బాగుండేదని కూడా ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది ఘోరంగా. ఆ, చాలా మంది మహాభారతం ఎవరు రాజమౌళి గారు టాపిక్ ఎత్తినప్పుడే కృష్ణుడు గారు అంటే ఎస్పెషల్లీ మహేష్ బాబు. సో ఈరోజు టాపిక్ అదే కలెక్షన్ ఎక్కడెక్కడ ఎంత వచ్చింది. అదే. సో మేము స్క్రీన్ పైన చూపిస్తాం. సో ఇంకా ఎక్కడ తక్కువ వచ్చింది అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు మన 5 days కల్కి కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే, నైజాంలో అంటే మన తెలంగాణలో మొత్తం 59 crores షేర్ కలెక్ట్ చేసింది. సీడెడ్ లో 14+ crore షేర్ కలెక్ట్ చేసింది. అండ్ ఉత్తరాంధ్రలో కూడా 14+ crore షేర్ చేసింది. మొత్తం ఆంధ్రాలో ఉన్న తెలంగాణలో కలిపితే 123 crores షేర్ కలెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ మన తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టు, అంటే ఇంకొక 6 crores కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. కానీ ఆంధ్రాలో ఎందుకో నాకు నార్మల్ గా పర్ఫామ్ చేస్తుందని అనిపిస్తుంది. అక్కడ జస్ట్ మాస్ మూవీస్ నే ఎంకరేజ్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి మన మహాభారతం కానీ, అంటే సైన్స్ ఫిక్షన్ మూవీస్ కానీ ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాయి కదా, ఇంకా కొత్త క్రియేటివిటీ అట్లా వస్తుంది. సో మాస్ మూవీస్ ని కూడా చూడండి, కానీ ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి కదా, కొత్త టాలెంట్ అనేది వస్తుంది. మనకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. మంచిగా మన ఇండియా కూడా వరల్డ్ వైడ్ కి రీచ్ అవుతుంది కదా. సేమ్ కమర్షియల్ మూవీస్ నే ఎంకరేజ్ చేస్తే ఎట్లా చెప్పండి. అండ్ ప్రతి ఒక్కరు ఆంధ్ర పీపుల్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి చూడండి. సినిమా అంటే మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. మహాభారతం అంతే కాదు, కానీ సినిమా ఎంటర్టైన్మెంట్ మామూలు ఉండదు. ప్రతి ఒక్కరు ఆంధ్ర పీపుల్ ఎవరైతే చూస్తారో సో వెళ్ళి సినిమా చూడండి. ఇక అండ్ అలాగే కేరళలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, 6 crores టార్గెట్ అయిపోయింది. తమిళనాడులో కూడా మనకు తెలుసు, తమిళనాడు వాళ్ళు సరిగ్గా వేరే లాంగ్వేజ్ మూవీస్ ని ఎంకరేజ్ చేయాలి, మళ్ళీ అందులో ఎంకరేజ్ చేయరు. తమిళనాడు మూవీస్ వేరే లాంగ్వేజ్ మూవీస్ ని ఎంకరేజ్ చేయరు. కానీ అలాంటిది అక్కడ కూడా ఆల్మోస్ట్ 11 crores పైన షేర్ కలెక్ట్ చేసింది. ఇంకొక 4 crores 5 crores కలెక్ట్ చేస్తే అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. అలాగే మన ఓవర్సీస్ లో కూడా మొత్తం బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఆల్రెడీ 73 crores షేర్ కలెక్ట్ చేసింది. రికవర్ అయింది. సో ఇప్పటికే 80% మూవీ మొత్తం రికవర్ అయింది. ఓవరాల్ గా 620+ crores గ్రాస్ అనేది జరిగింది. ఈజీగా 1000 crores అయితే వస్తుంది. కాకపోతే మన ఏపీ వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా బాగుండాలి. మన తెలంగాణలో తోపా, ఎందుకంటే మన తెలంగాణలో కంటెంట్ నిజంగా కంటెంట్ బాగా ఎంకరేజ్ చేస్తాం. అది పెద్ద హీరో చిన్న హీరో ఇదంతా మనకు అవసరం లేదు. ఒక సినిమా ఎంటర్టైన్మెంట్ చూస్తాం అంటే ప్రతి ఒక్కరు సూపర్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. తెలంగాణలో అట్లా ఉందాం. అండ్ ఎస్, ఇక మెయిన్ విషయం కదా, మెయిన్ విషయం ఏంటి, పూల చొక్క బాబాయ్. మనోడు పూల చొక్క గురించి కొంచెం ఒపీనియన్ చెప్తానంట, వినండి. సో పూల చొక్క అంటే ఎట్లా, మన ప్రేక్షకులు ఎట్లా అయ్యారంటే రాగడి కానీ ఈ పబ్లిక్ అంటే బాగా పాపులర్ అయిన రివ్యూస్ చూసి, అంటే రివ్యూవర్లా ఏమంటారు కావాలి, రివ్యూవర్స్ చూసి ప్రతి ఒక్కరు సినిమాకి పోవడం అలవాటు చేసేసుకున్నారు. అంటే టికెట్ ప్రైస్ ఎక్కువ ఉండి ఆడికి పోయే సినిమా చూస్తే బొక్క అనే స్టేజ్లో వీళ్ళు రివ్యూ చెప్తే మంచిగా ఉంటే పోదాం లేకుంటే లేదు అనే స్టేజ్ రాక పట్టుకొచ్చారు. ఫస్ట్ అలాంటి మైండ్ సెట్ ని తీయండి. ఎందుకంటే మీరు కళ్ళతో చూసి ఎక్స్పీరియన్స్ చేసే వరకు వేరే రివ్యూస్ ని నమ్మకండి. ఫస్ట్ మీరు మూవీ చూడండి. మా అంటే కొంచెం మనీ వేస్ట్ అయితే కావచ్చు, కానీ అది అంటే మన టాలీవుడ్ వాళ్ళ ఎఫర్ట్స్ కి మనం ఇచ్చినామని అనుకోవాలి కదా. అనుకుంటే పాజిటివ్ గా బెస్ట్ ఉంటది. అది మూవీ చూడొచ్చా అంటే చూడొచ్చు అని అంటే కలికి చూడొచ్చా అంటే లాస్ట్ 20 minutes సినిమా ఎపిక్. సెటప్ అంటే కల్కి పార్ట్ 1 మొత్తం ఒక సెటప్ అన్నట్టు. అంటే పార్ట్ 2 ఎట్లుంటదో మనకి ఒక జస్ట్ శాంపుల్ గా ఇప్పించిండు. ఎందుకంటే ఫస్ట్ మొత్తం అంత చాలా సెటప్ లేకుండా, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, మిగతా మొత్తం వరల్డ్ బిల్డింగ్ లేకుండా డైరెక్ట్ ఫైట్లు డైరెక్ట్ అట్లా చెప్తే ఆడియన్స్ ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అవుతారు కదా. సినిమాకు రేటింగ్ ఇవ్వడం అనేది చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఓకే, ఒక టాలెంట్ ని జడ్జిమెంట్ చేసే అర్హత కొన్ని ఎట్లా అంటే వాళ్ళకు కూడా మా టాలెంట్లలో అనుభవం ఉండి, లైక్ టీచర్ ఇప్పుడు మనకు లెసన్ చెప్తా అంటే ఆమె బిఏఓ ఎంబీఓ చదువుకున్న తర్వాతనే మనకు ఎవరైనా కానీ టీచింగ్ చెప్తారు. సో ఈ రివ్యూవర్ కూడా
మీరు మూవీ తీయండి అబ్బా, మూవీలో ప్రతి ఒక్క మూవీ అవసరం లేదు, మూవీ కూడా అవసరం లేదు, జస్ట్ షార్ట్ ఫిల్మ్ ఒకటి మంచిగా కంటెంట్ ఉండి తీసేయండి, అప్పుడు మీ రివ్యూలను ఎవరైనా నమ్ముతారు. నమ్ముతారు. అండ్ అట్లానే మీ అంటే ప్రతి ఒక్క రంగం అనుభవం ఉంటేనే మనం దాన్ని రివ్యూ ఇవ్వగలం, అంటే రేటింగ్ ఇవ్వగలం. వీళ్ళు 2.95 3 అండ్ సినిమాకు రేటింగ్ అనేది తీసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 టమాటాలు నాడు ఫన్నీ వే ఓకే, కానీ ఒక మూవీని జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీ ఒపీనియన్ జస్ట్ చెప్పండి, అంతేగాని అంటే ఇంత ఇంత రేటింగ్ ఇస్తాము అట్లా అని అంటే ఇప్పుడు ఆడియన్స్ ఏమనుకుంటారు అంటే బాగాలేదు కాబట్టి అని చెప్పే అనుకుంటారు. రివ్యూ కూడా గివ్ పాయింట్లు, కామెడీ గానీ నెక్స్ట్ యాక్షన్ గానీ పాజిటివ్స్ చెప్పాలి, నెగిటివ్స్ మొత్తం చెప్పాలి, అంతేగాని మొత్తం స్టోరీ negative గానా? స్టోరీ స్టోరీ చెప్పేసి మొత్తం నెగిటివ్ గానే చెప్తే ఇక పాపం తీసి ఎఫర్ట్స్ అవన్నీ వేస్ట్ అవుతాయి కదా. అండ్ ఒక మూవీ రాయాలంటే ఒక డైరెక్టర్ తన జీవిత కాలాన్ని మొత్తం పెట్టే మూవీని అండ్ నిర్మాత దాన్ని నమ్మి ఒక నమ్మకంతో నమ్మి సినిమాని తీస్తే ఊళ్ళతో ఒక బ్రో మొత్తం కల్కి అనేది ఒక నెగిటివ్ వైబ్ ఇచ్చేసింది మొత్తం. అది కరెక్ట్ అంతే కాదు నువ్వు భయ్యా. రాగడైతే మొత్తం ఇక ప్రొఫెషనల్ గా పోదా. మనం ఎట్లా అంటే ఒక ఇదంతా ఒక సెట్ లో తీసినట్టు ఉంటది. ఇప్పుడు ఇక్కడ నుంచి చూసి ఆకాశం అట్లున్నా ఇట్లున్నా అని అనుకుంటే ఎవరికి తెలుస్తుంది చెప్పండి. ఆకాశం దగ్గర పోతేనే కదా తెలిసేది. మూవీని కూడా అంతే, అంటే బయట నుంచి చూసి జడ్జ్ చేయడం కాదు, ఆ వర్క్ నాది అంత ఎఫర్ట్, వాళ్ళు ఎంత కష్టపడి ఎంత టైం తీసుకొని చేసిల్లు అనేది మనం గుర్తించాలి. అండ్ అట్లనే ప్రవాసన్న కూడా ఆల్రెడీ ఒక వీడియోలో మన ఏది ఆదిపురుష టైంలో సంవత్సరం కష్టపడతా నెక్స్ట్ మూవీస్ అని చెప్పిండు. ఆ కష్టాన్ని గుర్తించండి ఫస్ట్. చూడండి, ఇప్పుడు కరోనా తర్వాత అసలు ఏ స్టార్ హీరోలు కూడా ఒక 3-4 మూవీస్ తో రాలేదు. అలాంటిది మన ప్రభాస్ గారు ఆల్రెడీ చెప్పిండు అన్నట్టు, ఇయర్ కి కన్ఫర్మ్ ఒక 2 మూవీస్ తోనే వస్తా అని. ఇప్పుడు 2-3 ఇయర్స్ లోనే 3-4 మూవీస్ రిలీజ్ చేసిండ్రు. అది హిట్ ఆఫ్ ఫ్లాపా పక్కకు పెట్టింది, కానీ మంచి డిఫరెంట్ జానర్స్ అది ఎంచుకుంటాడు. సో మనం దానికి అప్రిషియేట్ ఇవ్వాలి. ఆల్రెడీ మన ఇండియా ఎక్కడికో వరల్డ్ వైడ్ గా రీచ్ అవుతుంటే మనం నెగిటివ్ రివ్యూస్ ఇచ్చుకుంటా ఇట్లుంటే ఇది కరెక్ట్ కాదు. ఒక ఒపీనియన్ లెక్క చెప్పుండి, అంటే నాకు ఇట్లా పాజిటివ్ నచ్చింది, ఇట్లా ఉంటే బాగుండేదని సజెస్ట్ చేస్తే బాగుంటాయి, కానీ నెగిటివ్ గా చెప్తే అది కరెక్ట్ కాదు. జనాలకు కూడా ప్రతి ఒక్కరికి చెప్తానా, నీ మీద నీకు నమ్మకం ఉండే నువ్వు ఏ పని చేసినా సక్సెస్ లేదా అది పక్కకు పెట్టు. వేరేటోడు వచ్చి చెప్తున్నాడేది నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు గట్టిగా నమ్ము. నీ ముందు ఒక ఛాయిస్ ఉంది, అది చేయాలా వద్దా అని నీ చేతులు ఉంటాయి. పక్కన చేతులు ఇచ్చినావు అంటే అది నీ జీవితం కాదు. సో రివ్యూ కూడా అంతే, వాడు పోయిండు చూసిండు మన అభిప్రాయం ఏదో చెప్పిండు ఓకే. సో వదిలేసి ఈ వీడియో చేసింది జస్ట్ అవేర్నెస్ కోసం, అంతేగాని వేరే వాళ్ళ మీద మాకేమవుతుంది డిబేట్ లెక్క కాదు. జస్ట్ మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. సో సినిమా బాగుండాలి, అందరం బాగుండాలి, అదన్నమాట. అట్లనే కొంచెం చూసి వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి అట్లనే మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీకి మా హీరోయిన్ ఫోన్ చేద్దాం అండ్ ఫ్రెండ్స్కు ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుంటాం. బాయ్ బాయ్. కెమెరామ్యాన్ నేను కాదు, నువ్వే రా కెమెరామ్యాన్. సరే బాయ్. ఇక సరే, ఇప్పటికి బాగా టైం అయింది. విత్ మై ఫ్రెండ్ సందీప్తో అరుణ్ కుమార్. జై హింద్.